దానికి సమాధానం చెప్తే చెప్పు. నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్. ఏముట్లా ఫ్రీడమ్ ఫైటర్ కేసీఆర్ ఇంకా తెలంగాణ అత్తమామ ఈ బోర్డు చెప్పుకోవాలని చెప్పిన ఓకే అన్న. ఇప్పుడు వీళ్ళ కులం ఉన్నారు, మీ కులం అందరూ చెప్పొస్తాం. అట్లా చెప్పొచ్చిందా కాస్త అన్నున్నాడు అట్లా చెప్పిన అవన్నీ నువ్వు అది చెప్తావు కదా, నువ్వు గువే కదా ఇవన్నీ చెప్పినప్పుడు అవన్నీ చెప్తావు కదా. మరి ఆయన చెప్పొచ్చిన సరే ఆయన బ్యానర్ వేసుకుంటే మూఢ నమ్మకాలని ఎందుకు రాసిండు? వాళ్ళు బ్యానర్ వేసుకోమను, ఆ బ్యానర్ విషయం వీళ్ళు ఎవరు ఉండవు అంతే. అన్ని మనీ చెప్తుంది కాబట్టి మరి వాటిస్తాడు కదా అని అంటున్నా. మరి ఇప్పుడు వెళ్ళిపోండి అంతే. మీరు మాట్లాడలేదు ఒరేటోడు కావాలి ఇక్కడ. నువ్వు కూడా రాసి ఫస్ట్ నువ్వు తొందరగా మీకేం ఇబ్బంది మీకేం ఒక్కటే మాట, ఫస్ట్ మీ అందరికీ చేతులు జోడించి నమస్తే. దీన్ని మీరు తప్పు పట్టకండి. రెండోది, గతంలో నా మాటల వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ 2 చేతులు జోడించి క్షమాపణలు. ఇది నటన కాదు. మూడోది, ఒక 30 నెలల నుంచి నేను ఏ మతాలని ఏ దేవుళ్ళని కించపరచట్లేదు, మాట్లాడలేదు. ఒకటి, నన్ను నేను మార్చుకున్నాను. ఆల్రెడీ దెబ్బలు తిన్నా, జైలు జీవితం గడిపినా. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్. ఇక్కడ ఒక్క పల్లెత్తి దేవుళ్ళ పేరెత్తినా ఇండైరెక్ట్ గా ఒకవేళ తప్పు పట్టినా మీ అందరు చెప్తారు. ఇది ఒక మంచి వినండి, నేనే నా నోట్లో చెప్తున్నా. మీరు ఒకవేళ మీరే వీడియో తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అదే నేను ఒక 10 నిమిషాలు బిడ్డని. నేను ముస్లిం కాదు, మా ఊళ్ళో ఒక్క ముస్లిం లేడు, ఒక క్రైస్తవుడు. ప్లీజ్ అన్న నిజంగా నేను మారకపోతే మా ఇంటర్ అడ్రస్ 3-24 కమలాపూర్ మండలం కన్నూరు. అలాగే మాది కమలాపూర్ మండలం కన్నూరు. ఈటల రాజేందర్ అన్నలు ఇంటి పక్కన. ఆ అన్న శిష్యునే. అన్న కూడా బీజేపీలో ఇప్పుడు ఒక ముఖ్యమైన నాయకుడిగా ఉన్నాడు. మీ అందరికి అవకాశం ఇస్తున్నా. నేను నోరు జారినా, ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసినా, మన సంస్కృతిని మన ధర్మాన్ని అవమానించిన మీ అందరితో చెప్పులు దెబ్బతింటాను. మా ఊరికి వచ్చినా నాకు నష్టం లేదు. మాకు నేను ఒక 2 రోజుల క్రితం కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళానన్నా. రాకపోదు. హనుమాన్ మారేశ్వర స్వాములు కూడా నా తల్లి కడుపున నా తర్వాత పుట్టిన మా తమ్ముడు రమేష్ కూడా వేసింది. నేను మీ శత్రువుని అయితే కాదు, శత్రువుని అయితే అసలే కాదు. మీరు నన్ను తీసినా పడతా, కొట్టినా పడతా. నేను ఇదే ఇప్పుడు మీకు ఒక అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ లో నా వల్ల బాధపడ్డారు, చాలా నష్టపోయిండ్లు, నష్టం చేసిళ్ళు, అన్ని గుణపాఠాలు వచ్చినాయి. మాకు బుద్ధి వచ్చి మీ కొడుకైనా మీ తమ్ముడైనా తప్పు చేసినప్పుడు అరే ఇక తప్పు చేసినావు, ముడ్డి వలిగింది, జైలుకు పోయినావు, ఇంకోసారి తప్పు చేస్తే తంతంరా అంటారా అన్న. ఒకే నేరాన్ని రెండోసారి చేస్తే వాడిని కుట్ర, నేరం, మోసం, దేవుళ్ళు లేరని ఎట్లా చెప్తావు అన్నది. బ్యానర్ ఎందుకు వేసారు మరి? మూఢనమ్మకాలు
శిశువే కదా నువ్వు గురువు శిశువే కదా నేను ఏం చేస్తున్నాడు నీ మాటలు పట్టుకొని ఊరితో వాళ్ళ పెట్టి కొబ్బరికాయ కూడా తింటున్నాయన